కొంతమంది ఎక్కువ సఫర్ అయ్యారు, కొంతమంది తక్కువ సఫర్ అయ్యారు. మొన్నటి వరకు ఎప్పుడూ ఊహించినటువంటి, ఎప్పుడూ సినిమాల్లో హీరోగానే కొట్టడమే తెలిసిన పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది. అదే సినిమాలో అయితే పడుకునేవాడు కాదు, అక్కడైతే పైకి ఎగిరి కొట్టేవాడు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, కానీ డెఫినెట్గా కంట్రోల్ చేద్దాం. సెకండ్ థాట్ లేదు. ఇది అయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కమిషన్ కూడా నేను ఆలోచిస్తాను, ఏ విధంగా వేయాలి అనేది కూడా ఆలోచించుకొని నేను అన్ని స్టడీ చేసుకొని అవసరమైతే క్యాబినెట్లో అయితే మాట్లాడి యాక్షన్ తీసుకుంటాం. నేను ఒకసారి ఏంటమ్మా ఎందుకంటే నాకు జరిగిన సంఘటన చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి నా మైనర్ కూతుర్ని ఇలా కిడ్నాప్ తీసుకెళ్లిపోయారని చెప్తే ఆయన వెంటనే స్పందించి వితిన్ 3 days తీసుకొచ్చారు. అదే ఇన్సిడెంట్ మా నియోజకవర్గంలో అయింది. నేను అప్పుడు పోలీస్ అతనికి అదే చెప్పాను, అక్కడ జరిగింది ఇక్కడ జరగట్లేదని ఆ తల్లి వచ్చి బాధపడుతున్నది. పవన్ కళ్యాణ్ గారు చూపించారు మీకు, అది మళ్ళీ మాకు కూడా అటువంటి గౌరవాన్ని మీరు కల్పించాలంటే అతను కూడా నిన్నటికల్లా అమ్మాయి దొరికిందండి, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. యూ స్టూడ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ సార్. అందరూ కూడా అలాగే చేస్తే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ బాగుపడుతుంది. ఎందుకంటే దే ప్లేగ్డ్ ద సిస్టమ్ సార్. సిస్టమ్ మొత్తాన్ని ఎలాగా వక్రీకరించి వాడుకోవచ్చు అన్నదానికి 2019-24 ఒక ఎగ్జాంపుల్గా నిలిచింది. దాన్ని మనం మార్చాలంటే ప్రతి ఒక్కళ్ళు దాంట్లో భాగస్వాములు అవ్వాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. మీరు చెప్పినట్టు, మాధవ్ గారు చెప్పిన నెల్లిమర్ల శాసనసభ్యురాలు చెప్పినట్టు కొన్ని సమస్యలు మనం పరిష్కారం చేస్తున్నాం. కొన్ని సమస్యలు మన చేతల్లో లేని సమస్యలు కూడా ఉన్నాయి. నేను పార్టీ ఆఫీస్లో ఉన్నా, ఒకరోజు ఒక అమ్మాయి వచ్చింది. ఒకసారి కళ్ళు నీళ్ళు పెట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఏంటమ్మా? ఒక 2 నిమిషాల తర్వాత అమాయించుకొని, సార్ నాకు జరిగిన అన్యాయం మర్చిపోలేకపోతున్నాను, మీరు ఏం చేస్తారో తెలియదు, ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోండి. నేను ఒక విక్టిమ్ నేను చెప్పినప్పుడు ఆ అమ్మాయికి ఏం జరిగింది దానికంటే నేను అడగలేకపోయాను. కానీ అలాంటివి తిరిగి మనం కరెక్ట్ చేయలేం. కానీ దుర్మార్గులు సొసైటీలో లేకుండా చేసిన రోజున అలాంటి వారికి అందరికీ రక్షణ వస్తుంది. అదే నా ఆలోచన. నా జీవితంలో రెండో విషయం కూడా మీకు చెప్తున్నాను. పాదయాత్ర చేసేప్పుడు అనకాపల్లికి వచ్చాను. రాత్రి 2 గంటలకు నడుస్తూ ఉంటే అనకాపల్లిలో ఒక డీసెంట్ మహిళ ఒక అమ్మాయి వచ్చారు. ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఒకటే మాట అడిగింది, సార్ మీరు ఏమి వద్దండి, మాకు రక్షణ ఇవ్వండి. అప్పుడే నిర్భయ కేసు జరిగింది ఢిల్లీలో నిర్భయ కేసు జరిగితే అనకాపల్లిలో ఉండే మహిళ వచ్చి 2 గంటల వరకు మేలుకొని, నేను మేలుకున్నాను సార్ మీకోసం మీరు వస్తున్నారంటే మళ్ళా నాకు అవకాశం దొరకదు కాబట్టి చెప్పాలి సార్. ఈ దేశంలో మాలాంటి వాళ్ళు కొంచెం అందంగా ఉంటే ముసుగేసుకొని తిరిగే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా బయట జరగలేని పరిస్థితికి వస్తున్నాం. మాకు స్వేచ్ఛ లేదా, కనీసం మాకు రక్షణ ఇవ్వలేరని చెప్పి అడిగినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకనే మనం మహిళల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. అదే సమయంలో సంస్థల పైన కూడా మనందరం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తేనే సాధ్యమవుతుంది. ఇప్పుడే మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనమందరి మీద ఒక బాధ్యత ఉంది.